ఎవరైనా మనుషుల్లో ఎవరైనా సరే తమ వాళ్ళైతే వాళ్ళలో ఏ దోషాలు లేవు, అన్నీ గుణాలే అని, తమ వాళ్ళు కాక పరాయి వాళ్ళైతే వాళ్ళు ఏం చేసినా తప్పే అనే భావనలో ఉంటారు. ఎవరికైనా ఇంతే. తమ వాళ్ళెవరు? తమల్ని స్తుతి చేసేవాళ్ళు. పరాయి వాళ్ళెవరు? తమల్ని తిట్టేవాళ్ళు. ఈ భావంతోనే ఉంటారు. ఈ గుణదోషాలన్నిటినీ తమ స్తుతి, నింద వీటి ద్వారానే నిర్ణయిస్తూ ఉంటారు. ఎందుకంటే మానవులందరికీ కూడా అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానంతో ఒక శరీరం ఉంది. శరీరం మీద భ్రమ ఉంది. కాకపోతే ఓ పరమాత్మ, నీకు మాత్రం త్యక్త మాయా విభక్తి, మాయ లేదు. ఆ మాయ ద్వారా ఈ విభాగం లేదు. శరీరము నాది అనేటువంటి విభాగము లేదు. దాని ద్వారా స్వపర విభాగం లేదు. స్తుతి నిందల మీద ఏ రకమైనటువంటి కోరిక కానీ ద్వేషం కానీ లేవు. అందువల్ల ఎవరు స్తుతి చేసినా, ఎవరు నింద చేసినా వాటన్నిటినీ సమంగానే తీసుకోగలుగుతున్నావు. సమంగా తీసుకుని వాళ్ళు ఈ విధంగా నీ మీద దృష్టిని ఉంచినందుకు, నీ మీద మనస్సును ఆ క్షణాన్ని నిలిపినందుకు సంతోషంగా వాళ్లకు ఫలితాలను ఇస్తున్నావు. వాళ్ళు నేను తిడుతున్నారని కానీ, నేను స్తుతి చేస్తున్నారని కానీ నువ్వేమీ లెక్క చేయటం లేదు. నీ ఈ స్వభావం నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నీ స్వభావాన్ని అందుకోవటానికి, సమదృష్టిని అందుకోవటానికి నేను చేయవలసింది చాలా ఉంది అని అనిపిస్తోంది అనేటువంటి భావనతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిజపరగుణదోషం గణ్యతే జీవలోకై స్తుతి తతి మతిభిస్వా సత్క్రియా భీతియుక్తై నిజపరగుణదోషౌ మన్యసే నేతి చిత్రం స్తుతి నతి సమదృష్టి త్యక్త మాయా విభక్తి అనేటువంటి శ్లోకంలో చక్కగా భావించుకుని ఆయన ద్వారా అనుగ్రహాన్ని పొంది శ్రీమద్భాగవతంలోని 7వ స్కంధంలోని ప్రథమాధ్యాయంలో ఈరోజు శ్లోకాలను మనం చక్కగా అధ్యయనం చేసుకుందాం.